నమస్కారం అండి. నమస్తే, నేను శ్రీనివాస్, కరీంనగర్. శ్రీనివాస్ గారు కరీంనగర్ నుండి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా ఫ్రెండ్ కోసం. ఓకే అండి, మీ ఫ్రెండ్ పేరు చెప్పండి. మధు. మధు. ఓకే అండి, మధు గారి డేట్ ఆఫ్ బర్త్ 25th May 83. 25th May 83. 28 May 83. 28 May 83. ఓకే అండి, టైం 4:30 AM. 4:30 AM. ఎక్కడ జన్మించారండి ఆయన? కరీంనగర్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరీంనగర్. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి, చక్కని పరిష్కారం అందుకోండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. 28th May 1983 మార్నింగ్ 4:30కి పుట్టాడు మీ ఫ్రెండ్ కరీంనగర్లో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ ఫ్రెండ్ గురించి? మ్యారేజ్ డిలే అవుతుంది, వివాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి, గ్రహస్థితి గురించి చెప్పండి. ఇతని ప్రధానమైన కారణం, ఇతని జాతకంలో ఇతనిది జ్యేష్ఠ నక్షత్రం. జనరల్గా జ్యేష్ఠ నక్షత్రం అనగానే దరిద్రం అని వద్దని అంటారు, అదొకటి కారణం. రెండవది, అలాంటి అపనమ్మకం క్రియేట్ చేశారు జనాలు. రెండవది ఏంటంటే, ఇక్కడ సూర్యుడు వృషభ రాశిలో 12 డిగ్రీల్లో ఉన్నాడు. కుజుడు అంటే వివాహము, దాంపత్య జీవితం కారకుడైనటువంటి కుజుడు 14 డిగ్రీల్లో ఉండి దగ్ధమైపోతున్నాడు. అందుకే ఇతనికి వివాహం జరగలేదు. ప్రధానమైన కారణం అది. సరి అయిన జ్యోతిష పండితుడు మీరు సంప్రదించి ఉన్నట్లయితే ఈ రెమెడీ సూర్య భగవాన్ని ప్రార్థన చేయమని చెప్పుండేవాళ్ళు. దానితో అతనికి వివాహం జరిగి ఉండేది. ఓకే ఓకే అండి.